వందనాలు. మనమందరం కూడా ఇందిర మందిరానికి ప్రభును ఆరాధించుటకు మరియు యోగ్యంగా బలలో పాలు పంపడానికి మనమంతా ఇక్కడికి చేరి వచ్చున్నాము. మనకు మరి ఆరాధనకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయం గల వారి యొద్దకు, దీనమనస్కుల వారి యొద్దకు నివసించుచున్నాను. ప్రభు సహాయం కొరకై ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ రెక్కల సారిన మీ భద్రతలో ఉంచి కాపాడుతూ వచ్చిన దేవునికే వందనాలు స్తోత్రాలు. మీ పరిశుద్ధ దినంలో ప్రభువా, మేమందరం పరిశుద్ధంగా నిన్ను ఆరాధించడానికి, వలలో ప్రభువా పాలు పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి దివ్యమైన సమయంకే వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మరి ఆరాధన కొరకై ఈ వాక్యాలను ధ్యానిస్తుండగా ప్రభువా, మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉన్నట్టు మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా హృదయమారా నిన్ను ఆరాధించడానికి కూడా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు, మన దేవుడు ఎంత గొప్పవాడో, మరి ఎంత మహిమ గలవాడో తెలియజేస్తూ వస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడంటే మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినాడు అటువంటి దేవుడు. అతను మన ఎక్కడ ఉంటున్నాడు మన ప్రభువు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను. మన ప్రభు ఆయన ఎక్కడ నివసించేవాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. మహోన్నతమైన అంటే ఎంతో ఎంతో ఎత్తైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నివసించేవాడు. మరి అంత గొప్ప మహిమలో, అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మన దేవుడు, మన ప్రభు అయినప్పటికి కూడా వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును. వినయం గలవారు, నలిగిన హృదయం గలవారు, అటువంటి వారికి వినయం గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను నివసించున్నాడు. అంత గొప్ప దేవుడు, అంత మహామహిమలో ఉన్నటువంటి దేవుడు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడ ఉండాలని కోరుతున్నాడు? వినయం గల వారి, నలిగిన వారి, దీన మనస్సు గల వారి యొద్ద నివసించాలని కోరుతున్నాడు. అందువట్టే మనం అందరికి కూడా ఆయన మన 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 చెంత ఉన్నాడని చెప్పి, మన దగ్గర ఉన్నాడని చెప్పి, మన యొద్దనే ఉన్నాడని చెప్పి ఆయన ఆరాధించడానికి మనకి చేయవచ్చు. మరి ఆయన గొప్పతనాన్ని ఇంకా చూడాలంటే మనము మన స్థానము, మన స్థితి, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. చూసుకుంటే ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. మరి మనం ఎలాంటి వాళ్ళము అనేది
మనం కొంచెం చూస్తూ ఉంటున్నాము. చూద్దాం. దయచేసి నాకు కంటి ఆపరేషన్ అయింది, కొంచెం సరిగ్గా కనపడడం లేదు. నాకు సాయం దయచేయండి వాక్యం చదవడంలో. మనం ఎలాంటి వాళ్ళమంటే, ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకుంటే మన ఎదుటి వ్యక్తి కానీ మన దేవుడు కానీ మళ్ళీ ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆఫీసులో పనిచేస్తుంటారు, స్కూళ్ళలో పనిచేస్తుంటారు. వాళ్ళ యొక్క స్థితి అంటే వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకు గొప్పగా అనుకుంటుంటారు. అయితే ఒక ఉన్నతాధికారి వచ్చాడు అనుకోండి, వాళ్ళకంటే కూడా అప్పుడు ఎలా ఉంటుంది? మనం తగ్గించుకుంటాం వెంటనే. ఆయనకు వస్తేనే ఆయన గౌరవం ఇవ్వడము, ఆయన కూర్చోబెట్టుకోవడము, ఆయనకు సపర్యలు చేయడము, ఇవన్నీ చేస్తాం. అంటే మన స్థితిని మర్చిపోతాం. ఇంకా వచ్చిన వ్యక్తిని గౌరవించడానికి, వచ్చిన వ్యక్తిని మరి ఆయనను మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మనం ఎలాంటి వాళ్ళమో చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దయచేసి సాయం చేయండి. దేవుడైన యెహోవా నేల మంటి నుంచి నరుని నిర్మించినాడు. నరుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? మంటి నుంచి నిర్మింపబడ్డాడు. మంటిలో నిర్మింపబడితే అప్పుడు ముందు మంటి నుంచి తయారు చేసినాడు దేవుడు. అప్పుడు ఎలా ఉండింటాం? ముందు మంటి బొమ్మలాగా ఉంటాం, ఒక పెద్ద బొమ్మలాగా ఉండింటాం, మంటి బొమ్మ. మరి మన స్థితి ఎలాగ ఉండింది? మంటిలాగా ఉండింది. మంటి వాళ్ళం మనం. అయితే ఆయన జీవవాయువు ఊదినాడు కాబట్టి మనము జీవాత్మ అయినాం, జీవము గల వాళ్ళంగా మనం ఇప్పుడు ఉంటున్నాం. అలాగే ఇంకొక వాక్యం చదువుదాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. మనం ఎలాంటి వాళ్ళమో చూస్తా పోతున్నాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జిగడమన్నుగానున్న నన్ను నిర్మించి. చాలండి. ఎలా ఉన్నామో? జిగటమన్నుగా ఉన్నాం. అటువంటి మనల్ని దేవుడు మనల్ని ఈ రూపంగా నిర్మించి మనకు ప్రాణం దయచేశాడు, జీవాత్మ దయచేసినాడు. అలాగే ఇంకొక వచనం కూడా, యోబు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. చాలు. ఎలాంటి వాళ్ళము? జిగటం మంటితో చేయబడినటువంటి వాళ్ళము. మరి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 14వ వచనం. చాలు. మనము మంటి వారముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మనం ఎలాంటి వాళ్ళమో వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. చాలు. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. కాబట్టి మనమంతా కూడా మంటి వంటి వారము,
జిగట వంటి 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 వాళ్ళము. కాబట్టి మనం ఎలాంటి గొప్పగా మనము అనుకోవడానికి వీల్లేదు. మనం మంటి వారమని ఎరగాలి. తర్వాత ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. మనం ఎలాంటి వాళ్ళమో మరి ఇంకొక విధంగా మనం ఎలాంటి వాళ్ళమో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఎవరు అంటున్నారు ఈ మాట? అబ్రహాం అంటున్నాడు. అబ్రహాం ఎవరో మనందరికీ బాగా తెలుసు. మన పితరుడు అబ్రహాము దేవుని మార్గాల్లో నడిచినవాడు, గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు. ఆయన దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఎద్దులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఎన్నో, గొప్ప ధనవంతుడు, ఎన్నో ఉండేటివి. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ధూళియు బూడిదను, నేను ధూళిదను బూడిదంటువంటి వాణ్ణి ధైర్యం చేసి నీ దగ్గర అడుగుతున్నాను అంటున్నాడు. ఎలాంటి ధూళి బూడిదైనప్పటికీ నేను ధైర్యం చేస్తాను, ధైర్యం చేసి మాట్లాడతాను అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ఎరుగుతూ రావాలా, మనం ఎలాంటి వాళ్ళమో. అప్పుడే దేవుని గొప్పతనం మనకు తెలుస్తుంది. తర్వాత యోబు గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. త్వర చదవాలి. యోబు 34:15. చాలు. శరీరులందరూ లేదా నరులందరూ ధూళి. మనమంతా కూడా ధూళి వంటి వాళ్ళము. ధూళి ముందు ఏం చూసాం? మంటి వంటి వాళ్ళము. ఇప్పుడు ధూళి, బూడిద. యెషయా గ్రంథము 40:15వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. చాలు. జనులు త్రాసు మీది ధూళి వంటి, అది మన అంశం ఇది అనమాట. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. షాప్లోకి పోతే దుమ్ము ఉంటుంది అనుకోండి, త్రాసు పైన ఏం చేస్తాడు? ఊపేస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళం మనం. జనులు త్రాసు మీద ధూళి వంటి వాళ్ళం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనము. త్వరగా, మరి సమయం ఎంతో నాకు తెలియదు, కొంచెం చెప్పండి. మీ పాద ధూళి కదా, మీ పాద ధూళి. పాదములకు ఉండే ధూళి కూడా దులిపేయాల అని సెలవిస్తోంది. మనం మత్తయి సువార్తలో వాక్యం ఇలా సెలవిస్తుంది, పాద ధూళి కూడా దులిపివేయాలి. కాబట్టి పాదం మీద ఉండే ధూళితో కూడా సమానం కాదు, మనం దాన్ని కూడా దులిపివేసే అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళం మనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. అలా అది కూడా అట్లాంటిదే. మార్కు సువార్త 6వ అధ్యాయం. చూడండి, ఇక్కడ కూడా అదే అట్లాంటిదే. ఇది కూడా వాళ్ళు మీరు చేసుకోకపోతే మీరు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మీ పాదముల క్రింద ఉన్నటువంటి ధూళిని దులిపివేయాలి. దాంతో సమానం మనము. అంత తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. అలాగే మన స్థితి ఇంకా చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 15వ వచనం. ఇప్పుడు మంటి వంటి వాళ్ళము అని తెలుసుకున్నాం, ధూళి వంటి వాళ్ళము తెలుసుకున్నాం, బురద వంటి వాళ్ళము తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎలాంటి వాళ్ళమో తెలుసుకుందాం. చాలు. నరుని ఆయువు
గడ్డి వలె ఉన్నది. ఎలా ఉంది మన ఆయువు? గడ్డి వలె ఉన్నది. గడ్డి మేము డబ్బులు పెట్టి కొనాలా? అవసరంలే. అంటే ఎంతో విలువ లేనిది, తుచ్చమైనది గడ్డి. ఎక్కడ పోతే అక్కడ, కొండల్లో పోతే ఎంత కావాలంటే అంత ఉంటుంది. మనకంటే కనపడకపోవచ్చు టౌన్లో, కొంచెం బయటికి పోతే గడ్డి చాలా ఉంటుంది, పశువులన్నీ మేస్తూ ఉంటాయి. కాబట్టి అంత విలువ లేని వాళ్ళం మనం, ఆ మాత్రం కూడా విలువ లేని వాళ్ళం. తర్వాత కీర్తనల గ్రంథమే 37వ కీర్తన 2వ వచనం. ఇంకా ఎలా? చాలు. ఎలాంటి వాళ్ళము? వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు. మనము గడ్డి ఎట్లా ఉంటుంది? మామూలుగా పచ్చగా ఉంటుంది. అది ఎండిపోయే గడ్డి వంటి వాళ్ళము. పచ్చదైనా కొంచెం గ్రీన్గా బాగా కనిపిస్తుంది. ఎండిపోయిన గడ్డి ఇంకా పనికి రాదేమో అనుకుంటాం మనం ఇంకా. కాబట్టి త్వరగా ఎండిపోయేటువంటి గడ్డి వంటి వాళ్ళము. కీర్తనలు 102వ కీర్తన 11వ వచనము. చాలు. ఎలా ఉన్నాం? గడ్డి వలనే వాడిపోయాడు. ఇటువంటి స్థితి మనది. అలాగే ఇట్లా ఇంకా గడ్డి లాంటి వాళ్ళమే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. చాలు. ఇప్పుడు నేనొక్కనే కాదు, నువ్వొక్కడే కాదు, సర్వ శరీరులు అందరూ, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా అందరూ కూడా గడ్డి అయి ఉన్నారు. సర్వ శరీరులు. ఇది నేను చెప్పే మాట కాదు, పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. అలాగే 7వ వచనం కూడా అదే, యెషయా 47వ వచనం. రైట్. నిశ్చయముగా అంటే మనమంతా కూడా నిశ్చయంగా గడ్డి వంటి వాళ్ళం. ఊరికే కాదు, ఏదో ఉత్తమ మాట కాదు, నిశ్చయంగా గడ్డి వంటి వారు. అలాగే నూతన నిబంధనలో కూడా ఒక వాక్యం చూసుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 24వ వచనం. చాలు. మనము గడ్డి అనుకుంటే గడ్డి ఎండిపోతుంది. అది గడ్డి ఎండుతుంది. కొన్ని గడ్డిలకు పుష్పాలు కూడా పూస్తాయి, పూలు పూస్తాయి, అవి కూడా రాలిపోతాయి. అవి కూడా. కాబట్టి గడ్డి, ఎండిపోయిన గడ్డి వంటి వాళ్ళము, రాలిపోయే పువ్వు వంటి వాళ్ళము. తర్వాత ఇంకా మన పరిస్థితి ఇంకా ఎలాంటిదో చూద్దాం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. చాలు. ఎలాంటి వారు? పొరుగు వంటి వారు. ఇంకా ఇప్పుడు మంటి, ధూళి, గడ్డి అయినా పర్వాలేదు, కానీ పురుగు అంటే మనకి ఎలాంటి ఉద్దేశం వస్తుంది? ఒక పురుగును చూస్తేనే అసహ్యం వేస్తుంది. పురుగులు ఇంట్లోకి వస్తేనే మనం సామాన్యంగా ఇంట్లో ఉండనీయం, పురుగులను తోలేస్తాం బయటికి. ఇంకో చోట ఇంకొక ఆయన ఏమన్నాడంటే, పురుగు అంటే కాలుతో నలిచిపడేస్తాం. కాలుతో నలిచిపడేస్తాం. కరెక్ట్ చెప్పినావు నాన్న. పురుగు వంటి వాళ్ళము అంటే అంత అసహ్యమైనటువంటి వాళ్ళం పురుగు. ఇంకా మళ్ళీ చదవండిమా ఆ వచనం మళ్ళీ 25:6. ఆయన అదేదమ్మా, ఆయన దృష్టికి మనము
పవిత్రులం కాము, మనమంతా అపవిత్రులమే. మనం ఎంత గొప్ప వాళ్ళంగా ఫీల్ అయినప్పటికీ, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ పురుగు వంటి వాళ్ళం. ఆయన దృష్టికి అపవిత్రులము, పవిత్రులం కానేరము. అలాగే నిర్గమకాండము 16వ అధ్యాయం 20వ వచనము. ఇది ఈ వచనము ఏదో ఇంకో రకంగా ఉంటుంది. ఇది నిర్గమకాండము 16వ అధ్యాయము 20వ వచనము. చాలు చాలమ్మా. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, ఎవరికి ఏ రోజుకి ఎంత కావాలో అంత మాత్రమే మన్నాను కూర్చుకోమన్నాడు. కొందరు ఆశతో ఎక్కువ కూర్చుకున్నారు. అయితే ఆ మన్నా ఏమైపోయింది? పురుగు పట్టి కంపు కొట్టింది. మళ్ళీ ఇంకా పురుగు పెట్టడం కాదు, కంపు కొట్టింది. అటువంటి పరిస్థితి మనది. అంటే నష్టపరిచేది మనము ఆశగా పోతే నష్టపరిచేది పురుగు పట్టింది. దుర్వాసనతో నిండిన వాళ్ళం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 6వ వచనము. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు అంటే ఎవరు? గొప్ప రాజు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఊరికే అయ్యో మా ఒక దైవజనుడు ఎన్నుకుంటేనో లేకపోతే వాళ్ళ అభిషేకిస్తేనో అయినటువంటి రాజు కాదు, దేవుడే ఏర్పరిచినాడు ఈ దావీదును. అటువంటి దావీదు ఏమంటున్నాడు? గొప్ప రాజు, నేను పురుగును అంటున్నాడు. మనం ఎలాంటి వాళ్ళమో మనమే బేరీజు వేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు అంటున్నాడు. మరి యాకోబు కూడా మన పితరుడు, ఆయన కూడా దేవుని చేత ఆస్వాదింపబడినవాడు. అటువంటి యాకోబుని ఏమంటున్నాడు? పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఇంకా మనము ఎంతటి వాళ్ళమో మనం ఇంకా తుచ్చమైన పురుగుల వంటి వారు. అలాగే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు 1:4. మళ్ళీ చదువుమా. పురుగు లేదా పురుగు అనేది రాలేదా? పద్నాలుగునా? 14వ వచనం. రైట్. హబక్కూకు 1:14. పురుగులతోనూ నామను సమానంగా, పురుగులతో సమానంగా. మరి మన స్థితి ఎలాంటిదో మనకు అర్థమైతే వచ్చింది కదా. మరి మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఇంకా అది మొదటి చదివినాం వాక్యం. మన దేవుడు మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. నిత్య నివాసి అంటే ఆయనకు మరణం అంటూ లేదు.
ఆయన ఎప్పుడు జీవించేవాడు, నిత్య నివాసి, నివసిస్తూ ఉండేవాడు ఎప్పుడు. మనము ఎప్పుడో ఒకసారి మధ్యలో ఎప్పుడో ఒకసారి రాలిపోయే వాళ్ళమే, అయితే ఆయన నిత్య నివాసి. మరి ఇంత గొప్ప దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, మనము మట్టి వారమైనప్పటికీ, ధూళి బురద జిగటమన్ను అయినప్పటికీ, గడ్డి వంటి వాళ్ళమైనప్పటికీ, మరి అంతలోనే వాడిపోయేటువంటి గడ్డి వంటి వాళ్ళమైనప్పటికీ, రాలిపోయే పువ్వు వంటి వాళ్ళమైనప్పటికీ, మరి పురుగు వంటి వాళ్ళమైనప్పటికీ అని చెప్పేసి ఆయన మనం దూరం పెట్టలేదు. ఆయన ఏం చేశాడంటే, కీర్తనల గ్రంథము 8వ కీర్తన మనము చదువుదాము. 8వ కీర్తన. ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు తెలుస్తుంది. ఇక్కడ 3వ వచనం నుంచి చదువుదాము. ఒక్క నిమిషం. నీ చేతి పని అయిన ఈ ఆకాశంలను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. రైట్, చదువు. నిలబడి నీవు ఇటు అంటే దేవుడు ఏం చేసినాడు? ఆకాశం చేశాడు, చంద్ర నక్షత్రమును చేశాడు, ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును చేసేటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మరి నీవు మనిషిని అంత గొప్ప దేవుడు మనిషిని జ్ఞాపం చేసుకుంటానికి వాడికి ఏ పాటి వాడు? ఇప్పుడు చూస్తూ వచ్చి పడినాం, ఏ పాటి వాడో చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చూస్తూ వచ్చాం. మరి తర్వాత దేవుడు ఇంకా గొప్పగా చేస్తూ ఉన్నాడు. మానవుని, నరుని గొప్పపరుస్తున్నాడు. చదవండి 5వ వచనము. దేవదూతల దేవుని కంటే వానిని ఇంకా రైట్ ఏముంది? ఇటువంటి తుచ్చ మానవుని, ఏ విలువ లేనటువంటి మానవుని, పనికి మాలినటువంటి మానవుని, పొరుగు వంటి మానవుని, కంపు కొట్టే మానవుని ఏం చేసినాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసినాడు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. 6వ వచనం చదువు. ఒక్క నిమిషం. ఇక్కడ నీ చేతి పనులు అంటే ఇప్పుడు చెప్తూ వచ్చాం. ఏమేమైన చేతి పనులు? భూమి, ఆకాశము, సముద్రము, అందులోని సమస్తము చేశాడు. ఇంకా ఏం చేసినాడు? ఆకాశమును, చంద్ర నక్షత్రములను కలుగజేశాడు. ఇన్ని గొప్పమైన పనులు చేస్తూ వచ్చాడు. ఆయన చేసినటువంటి చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినాడు. మనకు వీటన్నిటిపైన అధికారం ఇచ్చినాడు దేవుడు. అవునా? ఇంత పనికి మాలమైనప్పటికీ, ఇంత నీచమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి చేతి పనుల మీద అధికారం ఇచ్చినాడు. తర్వాత వచనమా? చూడు ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత ప్రభావం కలిగజేసినాడు. మరి వీటన్నిటిని కూడా వాని పాదముల కింద ఉంచాడు. మనము మరి ఇంకొక లాస్ట్ చివరిగా 9వ వచనం కూడా చదివేస్తాము. మరి చివరిగా దావీదు ఏమంటున్నాడు? యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. మన దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఆయన గొప్ప రాజు అయినటువంటి దావీదు చెప్తున్నాడు. ఆషామాషి చిన్న
ఉన్నటువంటి మనిషి కాదు, గొప్ప వ్యక్తి చెప్తున్నాడు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. మరి మన పరిస్థితి ఏందో తెలుసుకుంటూ వచ్చాం కదా, మన స్థితి ఎలాంటిది, మన స్థాయి ఎలాంటిది అన్ని తెలుసుకుంటూ వచ్చినాము. దేవుడు కూడా ఎంత, ఆయన యొక్క ఉన్నత స్థానం ఎలాంటిది, ఆయన గొప్పతనం ఎలాంటిది చూస్తూ వచ్చినాం. మరి ఒక చిన్న వ్యక్తి ఎక్కడైనా మనము ఒక బ్యాంకుకో ఎక్కడికైనా పోతే మన దగ్గర పెన్ లేదనుకోండి, ఇది ₹1 పెన్ అంతే. ఈ పెన్ను లేనప్పుడు అక్కడికైనా సంతకం చేయమన్నారు అనుకోండి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఎవరినైనా అడుగుతాం, కొంచెం పెన్ అంటాం, సంతకం చేస్తాం. సంతకం చేసిన తర్వాత ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా, ఖచ్చితంగా చెప్తాం కదా. మనకు ఆ ₹1 పెన్ కూడా మన దగ్గర లేని సమయంలో పెన్ ఇచ్చినాడు కాబట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్తాం. మరి ఇన్ని గొప్ప మేలులు, గొప్ప విలువైనటువంటి కార్యాలు మన పట్ల చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలమా? ఉండలేము. తప్పకుండా ఆయన ఆరాధించాలి. దేవుడి వాక్యమును ఆశ్రయించుతాం.